ప్రియమైన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ బిడ్డలందరితో కలిసి మీ కృపా సింహాసనం వస్తున్నాం నాయన. ఈ సమయంలో యోనా గ్రంథము 3వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ అధ్యాయం అంతట్లో మేము ఏం నేర్చుకోవాలో, మేము ఏం మార్చుకోవాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మా అందరికీ అర్థం అవ్వడానికి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఎవరినైనా చూసి వీళ్ళు రక్షింపబడ్డారా, వీళ్ళు క్రైస్తవులయ్యారా అని ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు లింగము మార్చుకున్నటువంటి వాళ్ళు రక్షింపబడినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. నరహత్యలు చేసిన వాళ్ళని చూసి దేవుడు వీళ్ళని రక్షించాడా, వీళ్ళని దేవుడు శిక్షించాలి, వీళ్ళని క్షమించకూడదు అని మనం భావిస్తుంటాం చాలాసార్లు. ప్రియులారా, మనం రక్షింపబడకన్నా ముందు మన జీవితం కూడా చూసి బహుశా చాలామంది మనలానే అనుకుంటూ ఉండవచ్చు. మనము ఘోరమైన పాపులమైనప్పటికీ దేవుడు మనల్ని రక్షించాడు కదా. మరి ఎందుకు మనము పాపం చేస్తున్న వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించకూడదు? ఎందుకు వారికి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించకూడదు? ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూడబోయేటువంటి వాక్య భాగంలో యోనా ప్రవక్త కూడా అలానే నినేవే పట్టణస్థులు గురించి అనుకున్నాడు. దేవుడు వారిని రక్షించవద్దు అనుకున్నాడు. కానీ దేవుడు యోనాకి వారిని ఎందుకు రక్షించాలో అనేటువంటి విషయాన్ని బట్టి గొప్ప గుణపాఠాన్ని యోనాకి నేర్పించాడు. పిల్లరా, మనము యోనా గ్రంథము 3వ అధ్యాయానికి వచ్చున్నాం. గడిచినటువంటి 2 వారాల్లో పాస్టర్ శ్యామ్ గారు 2 అధ్యాయాలని మనకి బోధించారు. నిజంగా మనందరము ఈ యొక్క 2 అధ్యాయాలని విని నేర్చుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. 3వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. పిల్లరా, ఈ యొక్క పుస్తకం అంతట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నినేవే పట్టణస్థుల రక్షణ. ఈ అధ్యాయము సార్వభౌముడైన దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతుంది. దేవుడు వారి పట్ల చాలా విస్తారమైనటువంటి కృపను చూపించాడు. మొదటి అధ్యాయంలో నావికులు రక్షింపబడడం మనం చూసాం. 2వ అధ్యాయంలో యోనా రక్షింపబడడం చూసాం. నిజముగా వీరు రక్షింపబడడానికి వీరు చేసింది ఏమీ లేదు. కానీ కేవలము సార్వభౌముడైన దేవుని కృపే వారిని రక్షించింది. పిల్లరా, దేవుని విస్తారమైనటువంటి కృపను మనము ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ కృప కూడా ఎవరి మీద చూపించాడంటే భూమి మీద అతి క్రూరులైన, అతి భయంకరమైన క్రూరులైనటువంటి అశ్షూరీయులకు, నినేవే పట్టణస్థులకు ఆయన కృప చూపించాడు. ఈ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందు అసలు ఈ యొక్క నినేవే పట్టణస్థులు ఎవరు అని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనం తెలుసుకుంటే వీళ్ళ పట్ల కనికరం చూపించినటువంటి దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. పిల్లరా, మనము చూడబోయే ఈ యొక్క అధ్యాయంలోనే ఈ యొక్క నినేవే పట్టణస్థులు ఎలాంటి వారో మనకి కొంత అర్థమవుతుంది. 3వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, ఈ విధంగా ఉంది: మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. అంటే దుర్మార్గము, బలాత్కారం అనేటువంటిది పట్టణంలో జరుగుతుంది. ఈ యొక్క పట్టణస్థులకు దుర్మార్గము, బలాత్కారం అనేటువంటిది పెద్ద విషయమేమి కాదు. అంటే వీళ్ళు ఎవరు ప్రజలు అనేటువంటిది యొక్క వచన భాగము తెలియజేస్తుంది. ఇంకా కింద వచనంలో మనం 10వ వచనంలో మనం చూస్తే కనుక ఈ విధంగా ఉంది: ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా అనే మాట మనం చూస్తుంటాం. అంటే దుష్టత్వం నుండి, ఈ యొక్క చెడుతనం నుండి వారు మళ్ళినట్టుగా దేవుడు చూశాడు అనేటువంటి ఆ విషయం మనకి యొక్క వచన భాగం నుండి మనకు అర్థమవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు బలాత్కారులు, చెడు నడతలు నడిచేవారు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. పిల్లరా, నిజముగా వీళ్ళు ఎంత భయంకరమైన వారంటే అనేక దేశాల మీదకి వెళ్ళి వారి యొక్క సింహాసనాలను, వారి యొక్క ఖజానాలను వాళ్ళు బలవంతంగా లాక్కోవడం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయంకరంగా చంపి వారి యొక్క ముండెలను, అంటే వారి యొక్క తల నుండి వారి ముండెములు వేరు చేసి వారి శరీరాన్ని ఒలిచి వారి కళ్ళను కూడా బయటికి తీసి
శరీరంలో బాహ్యంగా కనిపించేటువంటి శరీర భాగాలన్నిటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసి చంపి అతి క్రూరంగా వారిని చంపివేసేటువంటి భయంకరమైనటువంటి ప్రజలు వీళ్ళు. సో, వీళ్ళు యొక్క అషీరీయులు ప్రియులారా. అంటే యెషయా గ్రంథంలో కానీ, మనం రెండవ రాజులు కానీ, నహూములో కానీ మనము దేవుడు వీరి గురించి రాయించాడు. సో, నిజంగా ఇలాంటి భయంకరమైన, అతి క్రూరులైన ప్రజల దగ్గరికి ఈ యొక్క సువార్తను తీసుకువెళ్ళమని, ఈ యొక్క హెచ్చరిక తీసుకువెళ్ళమని దేవుడు తన ప్రవక్తను పంపించాడంటే, దేవుని యొక్క హృదయము ఏమిటో మనకి అర్థమవుతుంది పిల్లారా నిజంగా. ఇప్పుడు చూద్దాం మనము. ఇంతవరకు మనము నినెవె పట్టణస్థులు ఎవరో మనం చూసాం గదా! ఇప్పుడు మనము ఈ యొక్క మూడో అధ్యాయాన్ని మనం ధ్యానించేద్దాం. మూడో అధ్యాయము 1-10 వచనములు ఈ విధంగా ఉంది. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవె పట్టణమునకు పోయెను. నినెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ యొక్క 10 వచనాల్లో మనము 4 విషయాలు ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. మొదటి విషయము యెహోవా ఆజ్ఞ 1-2 వచనంలో ఉంది. అలాగనే రెండవ విషయం ఏంటంటే ప్రవక్త యొక్క ప్రకటన 3వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు ఈ యొక్క రెండవ విషయాన్ని చూస్తాం. అలాగనే మూడవ పాయింట్ ఏంటంటే నినెవె వారి యొక్క పశ్చాత్తాపము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. అలా చివరి పాయింట్ యెహోవా యొక్క కనికరము 10వ వచనంలో మనం చూడబోతున్నాం. సో మొదటి పాయింట్ యెహోవా యొక్క ఆజ్ఞ. మొదటి 2 వచనములు అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. మనకి ఈ 2 వచనాలు చదివితే మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనకు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఈ యొక్క 2 వచనాలు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 2 వచనాలు చాలా దగ్గరగా, చాలా సిమిలర్గా ఉంటాయి. అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంటే అక్కడ కూడా దేవుడు యోనాకు ప్రత్యక్షమై అదే చెప్పాడు. ఇక్కడ మూడో అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇక్కడ కూడా రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై దేవుడు అదే చెప్పాడు పిల్లరా. అలాగనే మొదటి అధ్యాయము 2వ వచనంలో నినెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే అక్కడ నీవు లేచి నినెవె మహాపట్టణమునకు వెళ్ళమన్నాడు. మన 3వ అధ్యాయానికి వచ్చి 2వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా లేచి నినెవె మహాపురమునకు వెళ్ళమన్నాడు పిల్లరా. సో అక్కడ కూడా నినెవెకు వెళ్ళమన్నాడు, ఇక్కడ కూడా నినెవె మహాపురమునకు వెళ్ళమన్నాడు. అంటే అక్కడ వాళ్ళ దోషం నా దగ్గరకు వచ్చింది కాబట్టి నీవు ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు. ఇక్కడ ఆ పట్టణానికి వెళ్ళి నేను నీకు తెలియజేసిన దాన్ని వారికి నీవు చెప్పమని చెప్పడం జరిగింది. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు యోనాకి, నీవు వెళ్ళి నినెవె పట్టణంలో నేను చెప్పింది నీకు ప్రకటించమంది నీవు ప్రకటించు అని చెప్పాడు పిల్లరా. అంటే దేవుని యొక్క సంకల్పం చూడండి. మొదటి నుంచి కూడా నినెవె పట్టణస్థులు నినెవె పట్టణానికి తన ప్రవక్త వెళ్ళి ప్రకటించాలని దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పం ఏమీ మారలేదు. మారింది మార్గమధ్యంలో యోనానే మారాడు. ఇక్కడ మనం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనము కొత్త యోనాని దేవుడు నడిపించాడు ఇక్కడికి. ఆయన సంకల్పం ఆయన నెరవేర్చుకుంటాడు పిల్లరా. ఆయన సంకల్పంలో కనుక మనల్ని భాగం చేయాలని ఆయన అనుకున్నప్పుడు మనము
ఆయన పనిలో భాగమవడం మంచిది. మనం కనుక నేను చేయను, నేను వెళ్ళను, నాకు కుదరదు అని అనుకుని మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా మరలా తిరిగి మనం అక్కడికి రావాల్సిందే. మరలా అక్కడికొచ్చి నేనేం చేయాలని మనం దేవుడిని అడిగితే దేవుడు మరలా అదే చెబుతాడు. ఇక్కడ మనం కొత్త యోనాని చూస్తాం. రక్షింపబడినటువంటి యోనాని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. గొప్ప ప్రమాదం నుండి ఆయన రక్షింపబడ్డాడు. కృప కలిగినటువంటి దేవుడు మరలా రెండవసారి యోనాకు ప్రత్యక్షమై యోనా దగ్గరికి వచ్చి, "నువ్వు వెళ్ళి నువ్వు బయలుదేరి వెళ్ళాలి. ఈ యొక్క నినేవె పట్టణానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి నీకు తెలియజేసినటువంటి సమాచారాన్ని నీవు వాళ్ళకి ప్రకటించాలి" అని ప్రకటించి చెప్పాడు పిల్లరా. నిజంగా పిల్లరా, చాలా సార్లు దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు ఆ ఆజ్ఞలకు మనము లోబడకుండా మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తుంటాం. ఇక్కడ యోనా కూడా అదే చేశాడు. దేవుని యొక్క మాటకు, ఆ యొక్క ఆజ్ఞకు లోబడకుండా మొదటి అధ్యాయంలో అవిధేయత చూపించినవాడిగా చూసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని యొక్క కృపను తెలుసుకొని తిరిగి మరలా దేవుని ఆజ్ఞకు లోబడినట్టుగా మనం చూస్తుంటాం. మనము కూడా దేవుని దాసుని ద్వారా, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మనం తప్పకుండా దానికి విధేయత చూపించాలి. అది మంచిది పిల్లారా. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ యొక్క పట్టణం పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను ప్రవక్త అయిన యోనాకి పిల్లరా, ఇది మొదటి విషయము. యెహోవా యొక్క ఆజ్ఞ ఈ విధంగా ఉంది. నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి నేను చెప్పిన దాన్ని, నేను ప్రకటించమన్న దాన్ని నువ్వు వెళ్ళి ప్రకటించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ అనేది పిల్లరా. సో ఇది అప్పుడు ప్రవక్త అయిన యోనా ఏం చేశాడు? యోనా ఏం చేశాడు అనేది రెండో పాయింట్లో మనం చూస్తాం. ఆయన వెళ్ళి ప్రకటించడం మనం చూస్తాం. చూడండి రెండో పాయింట్, ప్రవక్త యొక్క ప్రకటన 3-4 వచనములు ఈ విధంగా ఉంది. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవె పట్టణమునకు పోయెను. నినేవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే మొదటి అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ యెహోవా ఆజ్ఞకు అవిధేయత చూపించినటువంటి యోనాని మనం చూస్తాం. ఈ యొక్క 3వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ యెహోవా సెలవిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడినటువంటి, ఆ యొక్క ఆజ్ఞకు విధేయత చూపించినటువంటి యోనాని మనం చూస్తుంటాం పిల్లరా. విధేయత చూపించినటువంటి యోనా ఏం చేశాడంటే లేచి యెహోవా సెలవిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నినేవె పట్టణానికి వెళ్ళాడు. సో దేవుని యొక్క కృపను చూసినటువంటి ఆ యొక్క ప్రవక్త అని యోనా అక్రూరులైన, పాపులైన, దుర్మార్గులైన ఆ యొక్క నినేవె వారికి యెహోవాకును ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళాడు అని దేవుని వాక్యం చెబుతుంది. సో అంతేకాదు ఈ యొక్క 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నినేవె పట్టణం యొక్క వర్ణన గురించి కూడా చెబుతుంది. నినేవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. అంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టికి ఈ పట్టణము చాలా పెద్దది. అంటే భూమి మీద ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఆ కాలంలో నినేవె పట్టణము చాలా పెద్దది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే పట్టణము యొక్క వర్ణన చూసినప్పుడు ఈ పట్టణము చాలా పెద్దది అనేది మాత్రమే ప్రాముఖ్యం కాదు, కానీ ఆ పట్టణంలో ఎంతమంది ఉంటారు అనేటువంటి విషయం కూడా చాలా ప్రాముఖ్యం. అందుకనే 4వ అధ్యాయము మన 11వ వచనంలో కనుక చూస్తే ఈ విధంగా ఉంది. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినేవె మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? అంటే 120,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పట్టణము అనేటువంటి విషయం అర్థమవుతుంది పిల్లరా. కాబట్టి దేవుని దృష్టికి ఆ పట్టణము చాలా గొప్పది, చాలా పెద్దదైనది అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోనా ఏం చేశాడు? ఆ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు లకు నినేవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంటే ఇక్కడ దేవుని యొక్క హెచ్చరికను మనం చూస్తుంటాం. మనం మరలా మొదటి అధ్యాయము 4వ వచనంలో చూస్తే యోనా అవిధేయుడై ఆ తర్షీషు పట్టణంకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కినప్పుడు ఆ సముద్రం పైన దేవుని యొక్క హెచ్చరికను మనం చూస్తుంటాం. అలాగనే ఇక్కడ ఈ యొక్క 3వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే ఈ యొక్క పట్టణము ఈ 40 దినముల తర్వాత నాశనం అయిపోతుంది అనేటువంటి హెచ్చరికను దేవుడు పంపించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇక్కడ చూస్తే యోనా పట్టణానికి వెళ్ళి 1 రోజు ప్రయాణం చేశాడంట. ప్రయాణం చేసి ప్రకటించడం మొదలుపెట్టాడు ఆయన. ఏమని ప్రకటించడం మొదలుపెట్టాడు? చాలా సింపుల్‌గా ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. కేవలం ఇక 40 దినములకు
నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అంటే ఇక్కడ చూడండి. అంటే అర్థం ఏంటంటే 40 రోజుల సమయం ఉంది. ఈ యొక్క తరువాత ఈ యొక్క పట్టణము నాశనమైపోబోతుంది. దేవుడు దీన్ని ధ్వంసం చేయబోతున్నాడు. నేలమట్టం చేయబోతున్నాడు అని చెప్పి నినెవేలో యోనా ప్రకటన చేయడం చూస్తాం. ఆయన ఎక్కువగా ఏమీ ప్రకటన చేయలేదు. కేవలం 6 పదాలు మాత్రమే ఆయన ప్రకటించాడు. కానీ ఇది దేవుని దృష్టికి అలా ఆయన ఇది దేవుని దృష్టికి మీ పాపం వెళ్ళింది. దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. ఇది దేవుడు మిమ్మల్ని చెప్పమన్నాడు అనేటువంటి విషయం అక్కడ చెప్పడం లేదు గానీ, బహుశా అక్కడ జరిగి ఉండవచ్చేమో. కానీ కేవలం ఇక్కడ ఏమన్నాడంటే 40 రోజుల తర్వాత ఈ యొక్క పట్టణం ధ్వంసం అయిపోతుంది కాబట్టి అని చాలా స్పష్టంగా యోనా దేవుడు చెప్పమన్నది ఆ యొక్క నినేవే పట్టణస్థులకు ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క మనము చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా పిల్లరా ఈ యొక్క ప్రకటన తీర్పు గురించినటువంటి ప్రకటన. అంటే ఆయన హెచ్చరిక ఇచ్చిన ప్రతిసారి ఆయన ఈ తీర్పు గురించిన ప్రకటించినటువంటి ప్రతిసారి కూడా దేవుని వాక్యంలో ఆయన వైపు మనం తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని వాక్యంలో మనం చూస్తే ఎవరు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు పిల్లరా. మనం యెహెజ్కేలు 18వ అధ్యాయంలో 32వ వచనంలో చూసినప్పుడు మరణం నందువాడు మరణం నందును బట్టి నేను సంతోషించేవాడిని కాను అంటున్నాడు. అలాగనే ఇందాక మనము బ్రదర్ ప్రశాంత్ గారు చదివినట్టు ఇర్మియా గ్రంథంలో చూస్తే గనక 18వ అధ్యాయంలో మనం చూసాం. అంటే ఎంత కృపగలరో చూడండి. అంటే ఎవరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదంటున్నాడు. అందుకనే ఇప్పటికైనా నేను హెచ్చరించినప్పుడు గనుక వాళ్ళు పశ్చాత్తాపడి నా వైపు తిరిగితే నేను వాళ్ళని రక్షిస్తాను అనే అటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడండి. దేవుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. 40 రోజుల్లో మీ పట్టణము నాశనం కాబోతుంది అనేటువంటి విషయము అటువంటి వార్నింగ్ దేవుడు ఇచ్చాడు. నిజానికి ఈ నినేవే పట్టణం మీద దేవుడు ఎంత కృప చూపించాడో మనకి అర్థం కావాలంటే మనం ఒకసారి మరలా సొదొమ గొమొర్రాల విషయంలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రాలకు ఎంత టైం ఇచ్చాడు దేవుడు? నిజంగా వాళ్ళకి అసలు టైం ఇవ్వలేదు. లోతు యొక్క కుటుంబానికి కూడా ఆయన ఇచ్చింది 12 గంటల సమయము. అంటే సాయంత్రం పట్టణంలోనికి వెళ్ళారు ఆ దేవదూతలు. ఉదయం లేచేసరికి ఆ పట్టణము నాశనం అయిపోయింది. అంటే కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా ఈ యొక్క పట్టణం మీద దేవుడు ఎంత కృప చూపించాడు చూడండి. తన యొక్క విస్తారమైనటువంటి కృపను ఈ యొక్క పట్టణం మీద చూపించాడు దేవుడు. నిజంగా 40 రోజులు టైం ఇచ్చాడు. ఈ యొక్క 40 రోజుల్లో ఒకవేళ వాళ్ళ మనసు మార్చుకొని ఒకవేళ ఆయన వైపు తిరిగినట్లయితే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు కాపాడబడతారు అని ప్రవక్తల ద్వారా చెప్పిన విధంగా ఆయన చేశాడు పిల్లరా. సో ఈ అధ్యాయం ఏం చెబుతుందంటే ప్రాముఖ్యంగా నశించిపోయే వారిని రక్షించడానికి దేవుడు సమర్థుడని చెబుతుందండి. అంటే నశించిపోవలసినటువంటి ఈ యొక్క నినేవే పట్టణము రక్షించబడింది. ఈ నాశనము అనేటువంటి మాట మనం 4వ వచనంలో కూడా చూస్తుంటాం. ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగును అనేటువంటి మాట. అంటే పట్టణం మాత్రమే కాదు కానీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాశనం అవ్వాల్సిందే. కానీ దేవుడు వాళ్ళ పట్ల కనికరాన్ని, కృపను చూపించాడు. మన ప్రశ్న ఏంటంటే ఎంతోమంది దేవుని తెలియనటువంటి బిడ్డలు నశించిపోతున్నప్పుడు, నాశనానికి వెళ్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా మరి నిజంగా వాళ్ళకి సువార్త ప్రకటించి మరి వాళ్ళని బ్రతిమాలకపోతే అంటే మీరు దేవుని వైపు తిరగండి, మీరు పశ్చాత్తాపం పొందండి అని వాళ్ళని అడగకపోతే వాళ్ళు నిజంగా దేవుని నుండి దూరం అయిపోతారు. జీవం నుండి దూరం అయిపోతారు. నిత్య నరకానికి వెళ్ళిపోతారు పిల్లరా. కాబట్టి మనము ఈ యొక్క 3వ అధ్యాయంలో ఈ ధ్యానిస్తున్నటువంటి వచన భాగాలు మనం వింటున్నప్పుడు మనకెప్పుడు కూడా జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళకి నేను సువార్త ప్రకటిస్తాను, దేవుని గురించినటువంటి సువార్త వీళ్ళకి నేను ప్రకటిస్తాను అనేటువంటి ఆ గొప్ప మనసు మనందరం కలిగి ఉండాలి పిల్లలు నిజంగా. ఎందుకంటే నశించిపోతున్న వారిని రక్షించగలిగింది దేవుడు మాత్రమే. మీరు ఏమీ ఆలోచించకండి. అంటే అంటే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు క్రూరులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు వ్యభిచారులు, నా భర్త మారడు, నా భార్య మారదు, వీళ్ళకి నేను సువార్త ప్రకటించినా కూడా వీళ్ళు ఎప్పటికీ మారరు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు కాదు మార్చేది, దేవుని వాక్యమే మార్చేది వాళ్ళ జీవితాల్ని. కాబట్టి సువార్త మీది కాదు, సువార్త దేవుని కుమారునిది. కాబట్టి మనందరం కూడా అయ్యా నేను కుమారుని ప్రకటిస్తాను, యోనా ఎలాగైతే నిన్ను గురించి ప్రకటించాడో
ప్రభువా నేను కూడా నీ గురించి ప్రకటిస్తాను అనేటువంటి గొప్ప మనసు దేవుని బిడ్డలుగా మనందరం కలిగి ఉండాలి. నిజంగా మనము ఒకసారి మనల్ని స్వపరీక్ష చేసుకుంటే ఎంత కాలమైంది మనము ఇతరులకు మన సువార్త ప్రకటించి? ఎన్ని రోజులైంది మన సువార్త ప్రకటించి? 2 రోజులయిందా? వారం రోజులయిందా? నెల రోజులయిందా? కొన్ని నెలలయిందా సువార్త ప్రకటించి? లేతే ఒక సంవత్సర కాలం అయిందా? అసలు నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు సువార్త ప్రకటించావా ఇతరులకి? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, సువార్త ప్రకటించడానికి ఎన్నో సార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎంతో మందికి సువార్త ప్రకటించడానికి. కానీ మనమే మన యొక్క స్వయాన్ని ప్రేమించి మనం దాన్ని దాటివేస్తున్నాం. ఎన్నో కారణాలు చెబుతున్నాం సువార్త ప్రకటించడానికి, ఉండకుండడానికి. కానీ ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన ప్రకటించమన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనము ప్రకటించాలి పిల్లారా. యోనా చాలా ధైర్యంగానే ప్రకటించి ఉండవచ్చు. నిజానికి యోనాను పట్టుకుని ఏం చేయాలి ఆ ప్రజలు? నినేవే పట్టణస్థులు ఎవరో చూసాం మనం. వాళ్ళు ఎంత క్రూరులో, ఎంత దుర్మార్గులో. అంటే యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు ఏదైనా చేసుండొచ్చు యోనాని. కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుడు యోనాని కాపాడాడు పిల్లారా. సో, ధైర్యంగా కూడా యోనా ప్రకటించాడు. సో, ప్రకటించడంతో ఆ పట్టణము ఎలా స్పందించింది మరప్పుడు? సో, ఇప్పుడు మూడవ పాయింట్‌లో మనం చూద్దాం. మొదటి పాయింట్‌లో దేవుడు ఆజ్ఞాపించాడు యోనాకి. యోనా దేవుని ఆజ్ఞకు లోబడి నినేవే పట్టణస్థులకు ఏదైతే దేవుడు ప్రకటించమన్నాడో ఆ యొక్క ప్రకటనను, ఆ హెచ్చరికను ఆ పట్టణస్థులకు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆయన ప్రకటించిన తరువాత ఈ యొక్క పట్టణస్థులు ఏ విధంగా స్పందించారంటే మూడో పాయింట్ చూడండి. నినేవే వారి యొక్క పశ్చాత్తాపము 5-9 వచనములు ఈ విధంగా ఉంది. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. వీళ్ళు పశ్చాత్తాపడ్డారు. యోనా ప్రకటించినప్పుడు మనుషుల యొక్క హృదయాలు పగిలిపోయాయి. 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుంది అని ప్రకటించినప్పుడు వాళ్ళు ఏమి అడగలేదు తిరిగి మరలా. ఎందుకు నాశనం అవబోతుంది? మేమేం చేయాలి? నిన్నెవరు పంపించారు? మేమేం చేశామని అనేటువంటి ప్రశ్నలేమీ ఇక్కడ లేవు పిల్లరా ఈ యొక్క వచన భాగంలో చూస్తే. కానీ యోనా ప్రకటించినప్పుడు ఆ మాటలకి వాళ్ళ యొక్క హృదయాలు పగిలిపోయినట్టుగా మనం చూస్తుంటాం. చూడండి ఈరోజు గనక ఎవరైనా భూమి మీద ఉన్న ఏ పట్టణానికైనా వెళ్ళి, నేను 3 రోజులు చేప కడుపులో ఉన్నాను. చేప నన్ను సముద్రం పక్కన కక్కింది. దేవుడు నన్ను మీ పట్టణానికి పంపించాడు. ఇదిగో మీ పట్టణానికి నేను వచ్చాను. ఈ 40 రోజుల యొక్క పట్టణము ధ్వంసం అయిపోతుంది అని అంటే కనుక నమ్ముతారా మనుషులు? ఆయన చెప్పిన మాటలు నమ్మి పశ్చాత్తాపడి గోనె కట్టుకొని బాధపడతారా ప్రజలు? చూడండి అసలు అందుకే అంటున్నాను. ఇది కేవలము దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప. వీళ్ళ మీద దేవుడు చూపించినటువంటి కృపే ఇంత పశ్చాత్తాపం వాళ్ళలో కలగడానికి కారణం ప్రియులారా. వాళ్ళు ఏం చేయలేదు. మన పట్టణానికి ఎవరైనా వచ్చి ఒకవేళ ప్రకటిస్తే మనం వాళ్ళని నమ్మం నిజంగా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి క్రూరులైన, ఇలాంటి దుర్మార్గులైన ఈ నినేవే వారు వాళ్ళ యొక్క స్పందన, వాళ్ళు ఏ విధంగా స్పందించారో చూడండి. వాళ్ళ యొక్క పశ్చాత్తాపం ఎంత లోతుగా ఉందో ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తుంటాం. 5-9 వచనాల్లో వాళ్ళు అంటారు కదా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిరి. చూడండి మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే దేవుని తెలియనటువంటి ప్రజలు, అన్య మతస్థుల యొక్క స్పందన మనం చూస్తుంటాం. ఆ యొక్క నావిక ప్రజలు అంటే వాళ్ళు అన్యమతస్థులు. వాళ్ళు ఏ విధంగా స్పందించారో మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క భయంకరంగా ఆ యొక్క సముద్రము దేవుడు హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారో. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఇక్కడ స్పందన చూడండి. ఏం చెప్పకుండా ఈ యొక్క పట్టణము 40 రోజుల్లో నాశనం అయిపోతుంది అన్నప్పుడు వీళ్ళ స్పందించిన విధానం మనం చూస్తే కనుక నిజంగా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
కారణం ఏంటంటే దేవుడు వీళ్ళ మీద విస్తారమైనటువంటి కృపని చూపించాడు. వీళ్ళ హృదయాల్ని మెత్తగా చేసిన వాడు దేవుడు మాత్రమే అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి పిల్లరా. అంటే ఆయన కృప ఏ దుర్మార్గులనైనా సరే, ఏ దుర్మార్గుల హృదయాలనైనా సరే మెత్తగా చేయగలదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఇంత సడన్‌గా వీళ్ళలో ఈ యొక్క మార్పు రావడానికి కారణం కేవలం దేవుడు మాత్రమే వీళ్ళని కనికరించాడు. ఆయన కృప వీళ్ళ మీద చూపించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యోనా అంటాడు కదా! 4 అధ్యాయంలో 2వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటిని గదా! అందువల్లనే నీవు కటాక్షమును, జాలిను, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడయుండి అనేటువంటి మాట చూస్తాం. అంటే ఇక్కడ యెహోవా ఎవరో యోనా చెబుతున్నాడు. అంటే ఇది కేవలము కృప వల్ల మాత్రమే జరిగింది. కనికరం వల్ల మాత్రమే జరిగింది. ఇంత పశ్చాత్తాపం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పిల్లరా. సో 5వ వచనంలో చూడండి. ఈ ప్రకటన ఆ పట్టణం అంతా కూడా వ్యాపించింది. కాబట్టే వాళ్ళు ఉపవాస దినం చాటించారంట. గనులేమి, అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారంట. అంటే ధనవంతుల నుంచి బీదల వరకు, ఉన్నత స్థితి నుండి లేమి స్థితి వరకు కూడా కలిగిన వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినం ప్రకటించారంట. ఉపవాస దినం ప్రకటించడం మాత్రమే కాదు కానీ చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది చూడండి. అదేంటంటే దేవుని యందు విశ్వాసముంచి అనేటువంటి మాట. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. మనం చదివితే కనుక ఇది నార్మల్‌గానే అనిపిస్తుంది మనం చదివినప్పుడు. దేవుని యందు విశ్వాసం ఉంచి. కానీ ఈ యొక్క మాటను మనము చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాటలో రాయబడినటువంటి ఎగ్జాక్ట్ వర్డ్ ఇక్కడ వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు అనేటువంటి మాటను తెలియజేస్తుంది పిల్లరా. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో మాట ఉంటుంది. కనుక వీళ్ళు నిజంగా దేవుని వైపు తిరిగారు. నిజమైనటువంటి పశ్చాత్తాపము వీళ్ళలో కలిగినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు అని వాక్యంలో తెలియజేయబడింది. అంటే వాళ్ళు దేవుని వైపు తిరిగారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. అంతేకాదు ఉపవాసం ఉండి ఆ యొక్క గోనె పట్ట కట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము వచన భాగాల్లో చూస్తుంటున్నాం. గోనె పట్ట కట్టుకొనుట అనేటువంటి విషయము మనకి ఒక బాధ, చింతన గురించి తెలియజేసేటువంటి సందర్భాల్లో మనం బైబిల్‌లో మనం చూస్తుంటాం. సమూయేలు 2వ సమూయేలులో మనం చూసినా కూడా దావీదు విషయంలో కానీ, ఆహాబు విషయంలో కానీ, అలాగనే హిజ్కియా విషయంలో కానీ, ఇశ్రాయేలు అందరి విషయంలో కానీ మనం చూస్తే చాలా సందర్భాల్లో, అలాగనే మొర్దెకై విషయంలో కానీ వీళ్ళందరి విషయాల్లో మనం చూస్తే వీళ్ళందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బాధతో దేవుని వైపు తిరిగినట్టుగా మనం చూస్తుంటాం. అంటే బైబిల్‌లో ఈ యొక్క గోనె పట్ట కట్టుకొని అనేటువంటి మాట రాసిన ప్రతిసారి కూడా వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి మాకు ఏ ఆధారం లేదు, కేవలం నీవే నాకు ఆధారం అని దేవుని వైపు తిరిగిన ప్రజలుగా మనం చూస్తుంటాం వాక్యంలో. ఈ యొక్క రాసినటువంటి ప్రతిసారి కూడా. అలాగనే ఇక్కడ కూడా ఈ యొక్క నినేవె పట్టణస్థులు గోనె పట్ట కట్టుకొని ఈ యొక్క నిస్సహాయ స్థితిలో ఉండి దేవుని వైపు తిరిగినట్టుగా మనం యొక్క వచన భాగాల్లో మనం చూస్తుంటాం పిల్లరా. 6వ వచనంలో చూడండి. ఆ సంగతి నినేవె రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మనము ఈ యొక్క వచన భాగాన్ని మొదటి అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే కనుక అక్కడ కూడా ఆ యొక్క అన్యమతస్థుడైన ఆ యొక్క నావికుల యొక్క నాయకుడు ఏ విధంగా అయితే స్పందించాడో అలాగనే ఈ యొక్క 3వ అధ్యాయంలో ఈ యొక్క అన్యమతస్థుల రాజు అయిన అంటే నినేవె రాజు, అన్యమతస్థులైన రాజు ఈయన కూడా స్పందన చూస్తుంటాం. ఇప్పుడు ఇలా జరుగుతుంది పట్టణంలో అనేటువంటి వార్త రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే అధిపతుల నుండి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళింది, ప్రజల నుండి రాజుల దగ్గరికి వెళ్ళింది. సో ఇలా జరుగుతుంది అనేటువంటి విషయము రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడో అనేటువంటి విషయం మనం వచనంలో చూస్తే తన యొక్క సింహాసనం నుండి క్రిందికి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు పిల్లరా. నిజంగా తను రాజు అయి ఉండి తను తగ్గించుకొని పశ్చాత్తాపడినట్టుగా రాజు యొక్క విషయంలో మనం చూస్తుంటాం. నిజంగా ఎవరుంటారు? మనము ఈ యొక్క భూమి మీద మన ఒక చిన్న హోదాను కలిగి ఉంటేనే మనం దాన్ని తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం.
మన యొక్క పేరుని కానీ, మన యొక్క ఉద్యోగాన్ని కానీ, మనకు కలిగి ఉన్నటువంటి ప్రతిదాన్ని దాన్ని బట్టి మనము మన యొక్క నడవడిక అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ రాజైన ఇక నినేవె పట్టణపు రాజు ఏ విధంగా స్పందించాడో చూడండి. ఇక 40 రోజులే పట్టణము నాశనం అవ్వబోతుంది అని ఆయన యొక్క ప్రకటన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయన యొక్క స్పందన చూడండి ఏ విధంగా ఉందో. తన రాజవస్త్రాలు తీసివేశాడు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు పిల్లరా. అంటే ఆయన కూడా దేవుని వైపు తిరుగుతున్నాడు ఆయన. ఆయన కూడా నిస్సహాయస్థితిలో నాకు నీవే ఆధారం అని దేవుని వైపు తిరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం. అంతేకాదు 7వ వచనంలో చూడండి ఇంకొక మాట ఉంటుంది. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, అంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాజు వాళ్ళ మంత్రులు కూడా ఆజ్ఞాపించారంట. ఆ ప్రజలందరికీ కూడా ఏమని ఆజ్ఞాపించారంటే 8, 9 వచనంలో ఉంటుంది కదా. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్టగొట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినేవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అంటే యోనా చేసినటువంటి ప్రకటనని వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిజంగా దేవుడు మనల్ని కనికరిస్తాడేమో, దేవుడు మన మీద జాలి చూపిస్తాడేమో, మనము లయము కాకుండా ఆయన కోపము మన మీదకి రాకుండా ఆయన తన కోపాన్ని తిప్పుకుంటాడేమో, మనము నాశనం కాకుండా ఉంటామేమో అని వీళ్ళు ఆ పట్టణస్థులకి తెలియజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ జీవితంలో చూపించాలని వాళ్ళ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నారు. అంటే మీరు పశ్చాత్తాపడ్డారు కదా, మీరు ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, పశ్చాత్తాపంలో మనం ప్రాముఖ్యంగా మనకు అర్థం కావాల్సింది మన యొక్క పాపాన్ని ఒప్పుకోవడం ఒకటి, 2 మన యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఈ 2 కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి ఈ యొక్క ప్రజల్లో. వీళ్ళు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశువులతో సహా, అంటే వాటికి ఏం జరుగుతుందో వారికి తెలియదు కానీ వాటికి కూడా నీళ్లు ఇవ్వడము, ఆహారం పెట్టడము మానివేశారు వాళ్ళు. అంటే అవి కూడా ఉపవాసం ఉండాలంట. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొని మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలంట. ఏమని వేడుకోవాలంట వాళ్ళు? ఒకటి, వాళ్ళ యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. అంటే ఏం చేయాలి వాళ్ళు? బూడిదలో కూర్చుని ప్రభువా మేము దుర్మార్గులము, మేము క్రూరులము, మేము పాపులమని వాళ్ళు ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని వాళ్ళు విడిచిపెట్టాలి. మీ బలాత్కారాన్ని మీరు మానివేయాలి. అంతేకాదు మీ యొక్క చెడుతనాన్ని, మీ యొక్క చెడు నడతలను మానివేయాలని రాజు అతని యొక్క మంత్రులు వాళ్ళకి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి వాళ్ళు తప్పకుండా పాటించాల్సిందే, రాజాజ్ఞ కాబట్టి. కాబట్టి వాళ్ళు దేవుని నమ్మడం మాత్రమే కాదు కానీ వాళ్ళ యొక్క పశ్చాత్తాపం కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపం వాళ్ళు కలిగి ఉన్నారు అనేటువంటి విషయము వాక్యంలో మనం చూస్తుంటాం పిల్లరా. ఎందుకు ఒప్పుకోవాలంటే అనే విషయాన్ని కారణం చెప్తున్నాడు ఆయన. చూడండి 8వ వచనంలో ఎందుకు ఒప్పుకోవాలంటే వాళ్ళు పశ్చాత్తాపడి, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును. అంటే ఒకవేళ మనల్ని మనం తగ్గించుకొని బూడిదలో కూర్చుని గోనె పట్ట కట్టుకొని మన యొక్క పాపం మనం ఒప్పుకొని మన చెడుతనం విడిచిపెట్టినట్లయితే ఎవరికి తెలుసు దేవుడు తన మనసును మార్చుకుంటాడని, ఈ యొక్క నాశనం రాకుండా ఆపివేస్తాడని. అందుకని ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి ఆయన వైపు తిరుగుదాము అనేటువంటి హృదయము రాజుకి, ఆ యొక్క అధిపతులకి, ఆ గొప్పవారేమి, అల్పులేమి అందరికీ కూడా, పట్టణంలో అందరికీ కూడా వాళ్ళకి కలిగింది పిల్లరా. ఎంత గొప్ప ఉజ్జీవము అక్కడ కలిగిందో మనం చూస్తుంటాం ఈ యొక్క పట్టణంలో. అంటే నినేవె పట్టణము ఎంత కృప చూసిందో, ఆ భయంకరమైన ఆ దుర్మార్గుల మీద, అతి క్రూరులైన వారి మీద దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప ఆ కుమ్మరించడం మనం చూస్తుంటాం నిజంగా. అంటే నిజంగా మనలో 2 రకాల ప్రజలు ఉంటుంటారు. మొదటి రకము, నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నేను ఎందుకు పశ్చాత్తాపం వేడుకోవాలి దేవుని దగ్గర అనేటువంటి ప్రజలు ఉంటారు. రెండవ రకము, నేను భయంకరమైనటువంటి పాపిని, నేను చాలా పాపం చేస్తున్నాను, నేను పాపంలోనే బ్రతుకుతున్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమించడు అనేటువంటి ప్రజలు కూడా ఉంటుంటారు. పిల్లరా, ఈ 2 కూడా చాలా ప్రమాదమే. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోతున్నారు. కాబట్టి అందరిలో మనందరం ఉన్నాం. ఏ భేదం లేదు. మనందరం కూడా పాపులమే. దీంట్లో నువ్వు గొప్ప పాపివి, నేను చిన్న పాపినని ఏమీ భేదం లేదు. కాబట్టి నేను ఎంతో పాపంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను క్షమించడు అనడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆయన విస్తారమైన కృప మనందరి పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు పిల్లరా. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుని వైపు తిరిగి నువ్వు పశ్చాత్తాపం వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు అనేటువంటి విషయము మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా మనందరం కూడా దేవుని వైపు తిరిగి నిజముగా పశ్చాత్తాపం వేడుకుంటే ఆయన తన విస్తారమైనటువంటి కృపను మన పట్ల చూపించి మన యొక్క పాపాలని ఆయన క్షమిస్తాడు పిల్లరా. ఇది నినేవే వారి యొక్క పశ్చాత్తాపం. అంటే యెహోవా ఆజ్ఞాపించాడు మొదటిగా. రెండవదిగా ప్రవక్త అయిన యోనా వెళ్ళి దేవుడు ఏదైతే హెచ్చరించమన్నాడో ఆ యొక్క ప్రకటనని యోనా ప్రకటించాడు. ప్రకటించిన తరువాత మూడవదిగా ఆ యొక్క పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా పశ్చాత్తాపందారో. అంటే వాళ్ళు పశ్చాత్తాపానికి కారణం కూడా దేవుని యొక్క కృపే. వాళ్ళు కాదు చేసింది. వాళ్ళ యొక్క హృదయాలను మార్చింది దేవుడే. లేదంటే అంత క్రూరులైన వాళ్ళు మారరు. కానీ దేవుని యొక్క విస్తారమైన కృప వాళ్ళ యొక్క హృదయాల్ని మెత్తపరిచి వాళ్ళు పశ్చాత్తాపం వేడుకోవడానికి చేసినట్టుగా మనం చూస్తుంటాం. చివరిగా మరి దేవుడు ఏ విధంగా స్పందించాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. 10వ వచనంలో వాళ్ళ యొక్క పశ్చాత్తాపం చూసిన తర్వాత దేవుడు ఏ విధంగా స్పందించాడు అనేటువంటి 4వ పాయింట్ చూడండి. యెహోవా యొక్క కనికరము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే చెడు నడతలను మానుకున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మారారు అనేటువంటిది వాక్యం చెబుతుంది. అంటే వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి వాళ్ళని కనికరించాడు. ఆయన కోపము చల్లారింది. అంతేకాదు ఆయన చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా ఆ పట్టణం మీద ఆగిపోయాడు పిల్లరా. అంటే ఆయన చేయాలనుకున్నది ఏంటి? ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆయన పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అనేటువంటి మాట మనం చూస్తుంటాం. పశ్చాత్తాపము అనేటువంటి మాట దీని వెనకాల ఉన్నటువంటి హీబ్రూ మాట ఏంటంటే నహం అనేటువంటి మాట ఉంటుంది. అంటే దాని అర్థము కనికరము అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. పశ్చాత్తాపము అనేటువంటి మాట చదువుగానే మనలోకి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. దేవుడు పశ్చాత్తాపడడం ఏంటి మరి అనేటువంటి ప్రశ్న మొదటిగా మనకు వస్తుంది. అంటే ఆయన పశ్చాత్తాపడడానికి బైబిల్లో 2 కారణాలు మనకు చెబుతుంది. మొదటి కారణం ఏంటంటే ఆల్రెడీ దేవుడు చేసిన విషయంలో అంటే జరిగిపోయిన దాని విషయంలో దేవుడు పశ్చాత్తాపమునుందాడు, సంతాపమునుందాడు అనేటువంటి విషయము మనం బైబిల్లో చూస్తుంటాం. అంటే ఆదికాండంలో 6వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటుంది. అంటే దేవుడు నరులను చేసినందుకు ఆయన సంతాపమునొందెను అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ సంతాపము అనేటువంటి మాటను చూసినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి హీబ్రూ పదం కూడా నహం అనేటువంటి మాట రాయబడింది. అంటే ఇక్కడ పశ్చాత్తాపడెను, అక్కడ సంతాపపడెను. ఈ రెండింటికి కూడా ఒకటే అర్థం పిల్లరా. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి సంతాపము, పశ్చాత్తాపము ఇది జరిగిపోయిన దాని గురించి ప్రభు బాధపడుతున్నాడు. అంటే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అలానే సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే సౌలును రాజుగా ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు. యెహోవా ఎన్నుకున్నాడు సౌలును రాజుగా. ఎన్నుకున్న తర్వాత ఆయన దేవుని ఆజ్ఞకు లోబడనప్పుడు ఆయనను చూసి పశ్చాత్తాపం నొందెను అనేటువంటి మాట మనం చూస్తుంటాం. అంటే ఇది కూడా జరిగిపోయిన దాని విషయంలో ప్రభు పశ్చాత్తాపం నొందుతున్నాడు, ఆయన సంతాపం నొందుతున్నాడు. ఈ 2 సందర్భాలు కూడా. రెండో కారణం ఏంటంటే ఆయన భవిష్యత్తులో జరగబోయే దాని విషయంలో కూడా ఆయన పశ్చాత్తాపం నొందుతాడు అనేటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం బైబిల్లో. మొత్తము బైబిల్లో దాదాపు 17 సార్లు ఆయన పశ్చాత్తాపం నొందాడు, సంతాపం నొందాడు అనేటువంటి విషయాలు దేవుడు రాయించాడు పిల్లరా. 2 విషయాలు గతించిపోయిన అంటే జరిగిపోయిన దాని గురించి ఆయన పశ్చాత్తాపం నొందాడు. మిగిలిన 15 సందర్భాల్లో కూడా జరగబోయే దాని విషయంలో దేవుడు పశ్చాత్తాపం నొందాడు అనేటువంటి విషయం చూస్తాం. ప్రాముఖ్యంగా మనము యొక్క యోనా గ్రంథము ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి యోనా గ్రంథంలో కూడా ఆయన ఇంకా నాశనం ఇంకా రాలేదు, వస్తుందని యోనా ప్రకటించాడు. ఆ పట్టణం అంతా దేవుని వైపు తిరిగారు. అప్పుడు దేవుడు ఎలా స్పందించాడంటే వాళ్ళు ఎప్పుడైతే గోని పట్టం కట్టుకొని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగారో ఆ నాశనము ఆ పట్టణం మీదకి రాకుండా దేవుడు పశ్చాత్తాపుడై
ఆపివేశాడు అనేటువంటి మాట మనం చూస్తుంటాం. అలాగనే ఆమోసు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. నీతిమంతుడైన యొక్క ఆమోసు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయాన్ని ఆయన మార్చినట్టుగా మనము 3, 6 వచనాల్లో చూస్తుంటాం. అంటే దేవుడు చేయాలనుకున్నది చేయకుండా ఆగిపోయాడు. ఆయన యొక్క ఉగ్రతను ఇశ్రాయేలు మీదకి తీసుకురాకుండా ఆయన ఆగిపోయాడు. అంటే చేయాలనుకున్నటువంటి దేవుని యొక్క ప్లాన్‌ని ఆమోస్ యొక్క ప్రార్థన ఆపింది అనేటువంటి విషయం మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క 2 సందర్భాల్లో కూడా యెహోవా దేవుడు జరగబోయే దాని గురించి పశ్చాత్తాపము నొందినట్టుగా చూస్తుంటాం. మరి ఇంకొక సైడ్ మనం కనుక బైబిల్‌లో చూస్తే సంఖ్యాకాండము 23:19లో కానీ, యెహెజ్కేలు 24వ అధ్యాయం 14వ వచనంలో కానీ, సమూయేలు మొదటి అధ్యాయము 15వ అధ్యాయం 29లో కానీ, ఇక్కడ ఈ యొక్క వచన భాగాలన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే యెహోవా నరుడు కాడు, నరుడు వలె ఆయన పశ్చాత్తాపము నొందడు, పశ్చాత్తాపం నొందడని ఒకవైపు బైబిల్ చెబుతుంది. ఇంకొక వైపు దేవుడు పశ్చాత్తాపం నొందుతాడని బైబిల్ చెబుతుంది. మరి ఇంకో అంటే మనము ఈ 2 సార్లు మనం ఇప్పుడు చూసినటువంటి 2 సందర్భాల్లో కూడా దేవుడు పశ్చాత్తాపం నొందాడు అనేటువంటి విషయం చూసాం. కానీ మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో పశ్చాత్తాపడ్డాడు అనేటువంటి మాట మనము ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన సంతాపం నొందుతాడు అని బైబిల్ చెబుతుంది. ఎందుకో తెలుసా? బైబిల్‌లో ఏం చెప్తుందంటే ఆయన సంతాపము అంటే ఆయన పశ్చాత్తాపము నరునిలా సంతాపపడదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి పిల్లరా. అంటే మనిషి యొక్క సంతాపానికి లేదా పశ్చాత్తాపానికి దేవుని యొక్క పశ్చాత్తాపానికి చాలా పెద్ద తేడా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అంటే ఆ తేడా ఏంటంటే మనిషి యొక్క పశ్చాత్తాపము ఎలా ఉంటుందంటే అతనికి ఏం జరుగుతుందో తెలీదు. పరిస్థితులను చూసి, పరిస్థితుల నుంచి నేర్చుకొని, జరిగిపోయిన వాటినన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని బాధపడడం అనేటువంటిది మనిషి యొక్క పశ్చాత్తాపం. నరుడి పశ్చాత్తాపము దేవునికి మనం అప్లై చేయకూడదు పిల్లరా. మన యొక్క పశ్చాత్తాపం ఈ విధంగా ఉంటుంది. మనకి ఏం జరుగుతుందో మనకు తెలీదు మన జీవితంలో. చాలా సార్లు మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి కాబట్టి దాన్ని మనం తలపోసుకొని మనం బాధపడుతుంటాం, మనం పశ్చాత్తాపడుతుంటాం. దేవుని యొక్క సంతాపము, పశ్చాత్తాపము నరుడు వంటిది కాదు పిల్లరా. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడైనాడు. ఆయన సర్వజ్ఞాని అయినాడు. ఆయన సర్వము ఎరుగనంటి వాడు అయినాడు. ఆయనకు అన్నీ తెలుసు సమస్తము. జరగబోయేది, జరిగేది సమస్తము కూడా ఆయన ఆధీనంలో, ఆయన అధికారంలో జరుగుతుంది అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. ఎందుకంటే నిజానికి ఏం జరుగుతుందో యోనాని పంపించక ముందే ఆయనకి తెలుసు అక్కడ యెహోవాకి. ఆమోసు ప్రార్థన చేస్తాడని నిజానికి ఆ యొక్క దేశం మీదకి మిడతలు రావని ఆల్రెడీ దేవునికి తెలుసు ముందే. ఆయన ప్రణాళికలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళని వాడుకుంటాడు కేవలం. ఆ సందర్భంలో ఆ మనుషుల్ని వాడుకొని దాన్ని ఆయన జరిగిస్తాడు. అంటే మనకి ఏం అర్థం కావాలంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన మనసు మార్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే మనకు అర్థం కావడానికి ఈ యొక్క టర్మినాలజీ అనేది బైబిల్‌లో రాయబడింది పిల్లరా. అంటే ఆయన పొందుతున్నటువంటి పశ్చాత్తాపం కానీ, ఆయన పొందుతున్నటువంటి సంతాపము కానీ మనిషికి కలిగేటువంటి బాధ లాంటిది కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు నరుడు కాడు. నిజానికి దేవునికి విషయానికి వచ్చేటప్పటికి పశ్చాత్తాపం అనే మాట మనం పశ్చాత్తాపం చూసేటప్పుడు ప్రతిసారి కూడా కనికరపడ్డాడు, ఆయన కనికరించాడు అనేటువంటి మాట మనకు అర్థం కావాలి. అప్పుడు ఇక్కడ మనం చూస్తే గనక దేవుడు ఆయన మనసు తిప్పుకొని ఆయన ఆజ్ఞాపించినటువంటి కీడును ఆ యొక్క నినేవె పట్టణస్థుల మీదకి రాకుండా వాళ్ళని కాపాడాడు పిల్లరా. సో వాళ్ళ మీద కనికరం చూపించాడు. నిజంగా దేవుని యొక్క కనికరం చూడండి వాళ్ళ పట్ల ఎంత విస్తారమైన కృప చూపించాడో. ఎప్పుడైతే వాళ్ళ పశ్చాత్తాపడ్డారో ఆ పశ్చాత్తాపం కూడా దేవుడు చూపించినటువంటి కృపే వాళ్ళ జీవితాల్లో. ఆయన ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాడు. వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించాడు. అది ఆయన పశ్చాత్తాపడ్డాడు అంటే కారణం. ఆయన వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించాడు. నిజంగా మనం కూడా ఆ యొక్క నినేవె పట్టణస్థులు లాంటి వారమే ఒకప్పుడు ప్రియులారా నిజంగా మనందరము. కానీ దేవుడు మన పట్ల తన విస్తారమైనటువంటి కృపను చూపించి మనల్ని రక్షించి తన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాడు. మరి దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నటువంటి మనము ఇతరుల పట్ల మరి ఆ కనికరాన్ని చూపిస్తున్నామా నిజంగా? మనం చాలా సార్లు ఇతరుల్ని మనం చాలా చులకనగా, చాలా ద్వేషంగా చూస్తుంటాం. వీళ్ళు మారరనో, లేకపోతే వీళ్ళు కఠినులనో,
వీళ్ళు మారారా అని మనం చాలా ఆశ్చర్యపోతుంటాం. కానీ దేవుని ప్రణాళికలో వారుంటే తప్పకుండా దేవుడు వాళ్ళని రక్షించడానికి దేవుడు సమర్థుడు. వాళ్ళు దుర్మార్గులైనా సరే, వాళ్ళు వ్యభిచారులైనా సరే, వాళ్ళు నరహంతకులైనా సరే, దేవుడు వాళ్ళని మార్చడానికి దేవుడు సమర్థుడు. ఆయన ఎన్నుకున్నాడంటే, ఆయన ప్రణాళికలో వాళ్ళున్నారంటే తప్పకుండా దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడు. ఆ రక్షణలో భాగంగా మనలందరినీ దేవుడు వాడుకుంటాడేమో! కాబట్టి మనందరం కూడా ఆ యొక్క పనిలో దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఆ యొక్క పనిలో మనందరం కూడా భాగం అవ్వాల్సిందే. కాబట్టి నేను చేయను అన్నా కూడా యోనా తన యొక్క హృదయంలో వీళ్ళు రక్షింపబడకూడదనుకున్నాడు గానీ, దేవుడు యోనాని వాడుకున్నాడు. యోనా తిరిగి వెళ్ళిపోదామనుకున్నా కూడా దేవుడు తిరిగి మరలా అదే స్థలానికి ఆయన ఏదైతే ప్రకటించాలనుకున్నాడో దాన్ని ఆయన ద్వారా ప్రకటించినట్టుగా చూస్తుంటాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప ఏ విధంగా ఉందో మనకు అర్థమైతే నిజంగా దేవుడు మనల్ని అందుకే రక్షించాడు. దేవుడు కృప మనల్ని రక్షించింది. కాబట్టి మనం లోకంలోకి వెళ్ళి అందరికీ కూడా మనం క్రీస్తుని ప్రకటించాలి. అంటే నిజంగా మనం రక్షింపబడితే మన జీవితంలో ఆయన చేసిన రక్షణ కార్యం గురించి మనం ఇతరులకు బోధించకుండా, ఇతరులకు మనం ప్రకటించకుండా ఉండలేం నిజంగా. మన తోటి సహోదరుడు నశించిపోతుంటే మనం ఏ విధంగా ఉండగలం? మన కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని తెలియకుండా నశించిపోతున్నప్పుడు మనం ఏ విధంగా మన యొక్క స్పందన ఉంటుంది పిల్లారా? మన తోటి సహోదరు పట్ల మనము ఆ విధంగా మన దేవుని గురించినటువంటి ఆ యొక్క సువార్త అనేది మనం ఎప్పుడు కూడా ప్రకటించాలి. కాబట్టి మనలో ఇంకా బహుశా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని తెలియని వారు ఉంటే మీరందరూ కూడా పాపానికి బందీలుగా ఉన్నారని తెలుసుకొని వెలుగైన యేసుక్రీస్తు వద్దకు మీరు వచ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే, పశ్చాత్తాపం మీరు వేడుకుంటే మీ పట్ల దేవుడు విస్తారమైనటువంటి కనికరాన్ని చూపించి మిమ్మల్ని రక్షించి తన ప్రజలుగా, తన బిడ్డలుగా చేసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క గొప్ప సత్యాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి ప్రకటించే వరముగా, నశించిపోతున్నటువంటి ప్రజల దగ్గరకు మనం వెళ్ళి సువార్తను ప్రకటించే వరంగా ఉండాలని, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనందరం కూడా చూసే వరంగా ఉండాలని నేను సంఘానికి జ్ఞాపకం చేస్తూ, ఈ యొక్క విస్తారమైనటువంటి దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను పిల్లరా. అందరం కూడా ఈ యొక్క సమయంలో 2 నిమిషములు మౌనంగా ఉండి మనము ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నిజంగా విన్న వాక్యం అంతట్లో, ఈ యొక్క వాక్య భాగం అంతట్లో నినెవె పట్టణస్తుల పట్ల దేవుని యొక్క విస్తారమైన కృప ఏ విధంగా ఉందో చూసాం. నశించిపోతున్న వారి పట్ల నిజంగా మనం ఎటువంటి భారం మనం కలిగి ఉంటున్నాం.